నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే ఆయన కొద్ది కాలంగా బీజేపీ అధిష్టానంపై పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకి దక్కినటువంటి పదవి ఏదైతుందో దానికి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆసక్తి రేగుతున్నటువంటి పరిస్థితి. ఆయన పార్టీ మార్పు ఒక పక్క వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్ట్రాటజీ లేకపోతే ఏమైనా తెలియదు కానీ ఆయన ఒక పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీలో చేరి పోటీ చేసిన అనంతరం ఆయన ఓడిపోయాడో, ఇక అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇస్తలేరు, పార్టీ తనకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆయన కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం పైన గుర్రుగా ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అమిత్ షా ను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళినారు. అయితే పార్టీ తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించినట్టయితే పార్టీలో ఉంటాము, లేకుంటే వేరొక ఆప్షన్ అన్నట్టు కూడా వారికి అధిష్టానానికి వాళ్ళు అల్టిమేటం జారీ చేయడం తోటి ఏదైతే బీజేపీ అధిష్టానము నిన్న ప్రకటించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్షునితో పాటు ఈటెల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ కూడా ఇచ్చిండ్రు. అయితే 2 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కపోవడం తోటి రాజగోపాల్ రెడ్డి తోటి పొంగులోటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా ఒక ఫామ్ హౌస్ లో కలిసినట్టుగా వారి మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ అధిష్టానం కనుక తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోయినట్టయితే తిరిగి కాంగ్రెస్ గూటికి చేతాననే సంకేతాలు కూడా పంపడం తోటి నిన్న అతనికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం జరిగింది. అయితే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క కేంద్రం ఏదైతే జాతీయ స్థాయిలో పదవి కల్పించడం పట్ల తృప్తిగా ఉంటాడా, లేకుంటే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతాడనేది మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉన్నది. ఎందుకంటే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే తన తమ్ముడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా గత కొద్ది కాలంగా మంతనాలు కూడా జరుపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుతో కలిసినప్పుడు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఈటల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ అధిష్టానం వారి యొక్క సమస్యను పరిష్కరించేందుకు, వారికి సముచిత స్థానం కల్పించేందుకు ఇద్దరు కూడా పదవులు ఇచ్చింది. దీంతో మరి ఈటల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీ పార్టీలో కొనసాగుతారా, ఏదైతే బండి సంజయ్ ని తప్పించిన అనంతరం కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వీరంతా సర్దుకుపోయి బీజేపీని మరో 6 నెలల కాలంలో పార్టీని ముందుకు తీసుకుపోయి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు వీరు కృషి చేస్తారనేది ఇంకా ప్రశ్నార్థకారంగా ఉంది. ఎందుకంటే వీరు మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కూడా పదవులు అనుభవించి మునుగోడు ఎన్నికల ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో ఆ సందర్భంగా బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తిరిగి ఆ తర్వాత సరైన ప్రాధాన్యం లభించడం లేదని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు కూడా ఆయన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టడం, తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా మంత్రాలు కూడా జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా పదవులు ఇవ్వడం తోటి వీరు ఈ యొక్క పార్టీలో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తారు, తిరిగి మరొకసారి అసంతృప్తిని వ్యక్తం చేసి కాంగ్రెస్ గూటికి చేరతాననేది మాత్రం తెలంగాణతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు బీజేపీ శ్రేణులు ఆసక్తిగా వీరి యొక్క కదలికలను గమనిస్తుంది. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి మళ్ళీ తిరిగి మునుగోడు నుంచా లేకపోతే ఎంపీగా పోటీ చేశారనే దానిపైన కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అతని అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క కదలిక రానున్న రోజుల్లో అతని అడుగు ఎటుపోతుంది అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. రాజశేఖర్, హలో. రైట్ కిరణ్ ఒకటి అంటే ఒక రాజకీయ వ్యూహంగా మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇరుకును పెట్టి అంటే గోపాల్ రెడ్డి కూడా మొన్న శ్రీనివాస్ రెడ్డితో ఆయన ఒక రహస్యమైనటువంటి భేటీ జరిగిందని బయటకు రావడం, వార్తలు ఆయన మారిపోతున్నారని, సిద్ధం చేసుకున్నారని, ఇలా ఒక నానా రకాలుగా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం చెక్ పెట్టేందుకు, ఆయనకు ఒక ఇరుకు పెట్టేందుకే ఇలాంటి వ్యూహంతో ఆయన్ని జాతీయ కార్యక్రమంలోకి తీసుకుంది అని మనం భావించవలసిన అవసరం ఉందంట. ఇక్కడ రాజశేఖర్ 2 ఆలోచనలు చేయవచ్చు. ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత
పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కనిపించడం లేదని బీజేపీ అధిష్టానం పైన విమర్శలు చేయడంతో పాటు పోతున్న సంకేతాలు కూడా అతను అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. పాటు ఈటల రాజేందర్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో మంత్రాలు వీరిద్దరు కూడా బండి సంజయ్ని అధ్యక్ష పదవి తప్పించి వీరిద్దరికి కూడా పదవులు కేటాయించడం జరిగింది. దీంతో బీజేపీ పార్టీలో సంస్థాగతంగా కావచ్చు, ఆర్ఎస్ఎస్ సంబంధాలు కావచ్చు నుంచి ఏదైతే పార్టీలో ఉన్న వారికి సముచిత స్థానంతో పాటు కల్పించడం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం 9 నెలల క్రితమే మునుగోడు ఉప ఎన్నికల ముందే అతను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఇంతవరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఎవరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించిన దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు. కేవలం రాజగోపాల్ రెడ్డి కొంత ఆర్థికంగా బలమైన నేత, ప్రజల్లో గుర్తింపు ఉంది, గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అనుభవంతో బీజేపీ